guys, welcome to Suseela Krishna channel. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి. ఈ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసి హీట్ ఎక్కిన కళాయిలో 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా వేగుతున్నప్పుడే బీరకాయ తొక్కును కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 6 పచ్చిమిరకాయలు, అలాగే ఉల్లిపాయ తరిగిన ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాను కూడా వేసుకోవాలి. పండుగా ఉన్నవి కాకుండా పచ్చి టమాటా ముక్కలు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి మరింత బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. లో ఫ్లేమ్లో 5 to 10 minutes మగ్గనివ్వాలి. మగ్గి చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక్గానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేరే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి అందులో మినపప్పు వేసి, అలాగే శనగపప్పు మరియు జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలను కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి. ఈ పోపుని పచ్చడిలోకి వేసి బాగా కలుపుకుంటే అంతే, మన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు బీరకాయ తొక్కు పచ్చడిని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.